ప్రతి బిడ్డకు బంగారు బాల్యాన్ని అందించడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన బంగారు బాల్యం వర్క్షాప్లో కైలాష్ సత్యార్థి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బంగారు బాల్యం కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మరియు సచివాలయాల శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన కైలాష్ సత్యార్థి ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో మొక్కలు నాటారు. కులాలకు మతాలకు అతీతంగా బాల్యాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ చదువుకునే అవకాశాలు కల్పించాలని కోరారు. ఇది ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు అని, ప్రజలందరి సమిష్టి కృషితోనే సాధ్యమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా బాలల హక్కులకు భంగం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బిడ్డను మన బిడ్డగానే భావించాలని పిలుపునిచ్చారు. ఎక్కడ పిల్లల హక్కులకు భంగం కలిగినా మనందరం వారి రక్షణకు ముందుకు రావాలని కోరారు. జిల్లా యంత్రాంగం బంగారు బాల్యం పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని అభినందించారు. ఈ ఫలాలను బాలలకు అందించడానికి కృషి చేద్దామని చెప్పారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన బంగారు బాల్యం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వంటి ముందు చూపు ఉన్న నాయకుడి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు. A better place. Each one of us become. I am not a teacher or a preacher of compassion. I have made it a way of life. I truly believe that every solution lies in compassion in action. So, my dear friends, as we globalize markets, resources, and data, I urge you all to globalize compassion. संगच्छध्वं संवदध्वं संभो मनांसि जानतां देवा भागं यथा पूर्वे संजानानाम् उपासते.
బాలబాలికల అందరి హక్కులు కాపాడటం కోసం ఈ పథకాలు. అంటే ఈరోజు చూస్తున్నాం చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అది మానసిక రుగ్మత. సమాజంలో మన పక్కన ఉన్నటువంటి వ్యక్తులే చూస్తూ ఉంటే వాళ్ళకి ఈ మానసిక రుగ్మతల వల్ల చైల్డ్ అబ్యూస్ అనేది జరుగుతూ ఉంది. అటువంటి వాటిని చూసిన తర్వాత కొంతమంది వాడు మనోడే కదా, వాడికి కేసులు లేకుండా రాజీలు చేద్దామని చెప్పే పరిస్థితి. వీటన్నిటిని కూడా వ్యతిరేకించాలి. రెండోది బాల్య వివాహాలు. అది ఈ సమాజంలో ఆర్థిక స్థితి కావచ్చు, తల్లిదండ్రులకు ఉన్నటువంటి పేదరికం, ఆ విద్య లేకపోవటం, ఇటువంటి సంఘటనలు. అంతేకాకుండా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయినటువంటి సందర్భాలు. వీటన్నిటి పరిస్థితుల్లో కొంతమంది వెళ్తున్నప్పుడు ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. మనకి ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు చాలా ఉన్నాయి. కానీ ఆశించినంత మందికి మనం వాటిలో అడ్మిషన్స్ ఇవ్వలేకపోతున్నాం. కానీ ఎవరైనా ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి అడ్మిషన్ జరిగే సమయంలో సకాలంలోనే అటువంటి కల్పించి విద్యను అందించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. నేను కూడాను ఇంటర్మీడియట్ అంటే 17 సంవత్సరాల తర్వాత చాలామంది ఆడపిల్లలు పెళ్లి చేస్తారని చెప్పేసి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మన జిల్లాలో ఒక డిగ్రీ కాలేజీని కూడా విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నాం మా సింగరాయకొండలో. ఎందుకంటే పెళ్ళి అనే ఆప్షన్ కాకుండా చదువు అనేది చూపించాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దట్ అనురాగం అనేటువంటి పథకాన్ని కూడా తీసుకొచ్చి తల్లి తండ్రి లేని వాళ్ళు, ఎవరో ఒకరు లేనటువంటి వాళ్ళకు కూడా హాస్టల్లో జిల్లాలో 2 కేంద్రాల్లో భోజనాలు వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి ఆటపాటలు ఆలోచించే కార్యక్రమాన్ని కూడా మా శాఖ తరఫున మేము తీసుకోగలుగుతున్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంటే సమాజంలో నిరాదరణ కలిగినటువంటి పిల్లల యొక్క పరిస్థితికి వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు ఇబ్బందులు పడకూడదు, మేము ఉన్నామని ప్రభుత్వం చేసే పథకాలు అందించాలనే ఉద్దేశంతో మేము ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. ఈరోజు మనం ఏదైతే మనకి ఈ ప్రోగ్రాంలో చూసిన ఆధార్ నమోదు, ఎక్కువ మంది ఆధార్ ఉంది. ఏ కార్యక్రమం అమలు జరగాలన్నా ఆధార్. మా శాఖలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం శాఖలో ప్రతి గ్రామంలో కూడా ఆధారు నమోదుకి మనం అన్నీ చేసేందుకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఏ ఒక్కరికైనా మన దృష్టిలో ఉన్నటువంటి వాళ్ళు వాటిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోగనిరోధక టీకాలు ఒకప్పుడు భయపడేవాళ్ళు, ఈరోజు బాధ్యతగా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా సంచారు జాతుల వాళ్ళకి మనకి వారిని గుర్తించిన అధికారులు వ్యాక్సినేషన్ చేశారా లేదా అనేది గమనించి సమీపంలో ఉన్నటువంటి మనం ఆరోగ్య కేంద్రాల్లో చేయించాల్సిన బాధ్యతగా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ కేంద్రాలు రోల్ ఒక చొక్కన ఉంటుంది, స్టూడెంట్ ఇంకో చొక్కన ఉంటారు. అర్థమయ్యే విధంగా చెప్పటం, వారికి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని అందించడం కూడా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తప్పనిసరిగా ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం చేస్తూ విద్యకి వాళ్ళని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, అందరిలో మనకి పౌష్టికాహార లోపం చాలా సామాన్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పౌష్టికాహార లోపాన్ని మనం గుర్తించి వాళ్ళకి అందించాల్సిన బాధ్యత ప్రాథమికంగా అంగన్వాడీ కేంద్రాలు, ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ, మూడోది విద్యాశాఖ. ఈ 3 శాఖలు కూడా సమన్వయంతో గమనించగలిగితే మనం బాలల యొక్కలో మనం పౌష్టికాహార లోపాన్ని అధిగమిస్తాం. అదేవిధంగా ఈరోజు రకరకాల కొత్త వ్యాధులు వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. మనం కూడా చేయించాల్సినటువంటి అవసరం తెలియజేసుకుంటూ, కార్యక్రమాల అమలులో చిత్తశుద్ధితో ఉండాలి. రాగద్వేషాలు, పక్షపాతాలు ఉండకుండా చేయగలిగినప్పుడే మనం విజయవంతం అవుతామనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, ఏదైతే మన జిల్లాలోనే ఒక వినూత్నంగా మన జిల్లాలోనే ఒక సొంత ప్రోగ్రాం కింద ఫ్లాగ్షిప్గా తీసుకున్నటువంటి ఈ బంగారు బాల్యం కార్యక్రమానికి గ్రామ స్థాయి వరకు ఉండేటువంటి కమిటీలందరూ కూడా నిబద్ధతతో, చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేసి మన ప్రకాశం జిల్లాని బంగారు బాల్యం, బంగారు ప్రకాశం అనే విధంగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. And I strongly support this new scheme of Golden Childhood, Bangaru Balyam. That is a great scheme. But let me tell you that many miracles, many great news, many things have to become under the leadership of Chandrababu Naidu Garu. The world looks at him
I know many people and many leaders of the world. So his schemes and his initiatives, his visionary work is followed by many in the world. And I'm sure that Andhra Pradesh is going to set the models for the betterment of children, but also for unity, justice, peace, and equity in the society. Thank you.